ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటా. ఈరోజు నేను కాకినాడ నుంచి హైదరాబాద్ నా జర్నీని అయితే మీకు చూపించబోతున్నాను. సడన్గా పని ఉందని చెప్పేసి నైట్ అయితే నేను స్టార్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్కి. నా బస్ అయితే 7:30కి స్టార్ట్ అయ్యింది కాకినాడలో. సో అక్కడ రీచ్ అయ్యేసరికి మేబీ 11 or 12 అవుతుంది అని అనుకుంటున్నాను. నైట్ బస్ అయితే స్టార్ట్ అయింది. బాగా బోర్ కొడుతుంది, లోన్లీగా ఉన్నాము, ఏం చేయాలో తెలియదు. ఫోన్లో ఏమైనా పెట్టుకొని చూద్దామంటే ఎంతసేపు చూస్తాము, బాగా బోర్ కొడుతుంది. అయినా నైట్ జర్నీస్ అంటే బాగా ఎక్సైటింగ్గా ఉంటాయి. అలా కిటికీలోంటి బయటకు చూస్తూ అలా సమయం మొత్తం గడిపేస్తే తెలియకుండానే టైం అయిపోతుంది. నేనైతే ఎప్పుడు నైట్ జర్నీస్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే తెలియకుండా మార్నింగ్ కల్లా అక్కడికి లొకేషన్కి అయితే రీచ్ అయిపోతాం కనుక. సో midnight 12 o'clock ఆ టైంకి అయితే ఏదైనా తింటారని చెప్పి ఆపడం అయితే జరిగింది. సో చాలామంది దిగి ఏదైనా తిని వాష్రూమ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ బస్లోకి అయితే ఎక్కేశారు. అనుకున్నంత లేట్ అయితే ఏం అవ్వలేదు, చాలా ఎర్లీగానే తీసుకొచ్చేసాడు. ఇంకా తెల్లారు కూడా అవ్వలేదు పూర్తిగా. సో మా స్టాప్ వచ్చిందేమో అని చెప్పేసి నేను అలా విండో నుంచి చూసుకుంటూ కూర్చున్నాను. సో స్టాప్ వచ్చేసరికి 9 అయింది. సో 9 o'clockకి మేము దిగేసి అక్కడ లోకల్ బస్ ఏమైనా ఉంటే తీసుకొని సో మేము వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే వెళ్ళిపోయాము. యాజ్ యూజువల్ చాలా రష్గా, చాలా బిజీగా ఉంది హైదరాబాద్ అయితే. సో నెక్స్ట్ డే రెడీ అయిపోయి మార్నింగే సో ఎక్కడికైనా బయలుదేరదాము, మన పని అయితే అయిపోయింది కదా అని చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను. నేనున్న ప్లేస్ నుంచి మెట్రో అయితే తీసుకోవడం జరిగింది. సో అక్కడ నుంచి మనం చార్మినార్ వెళ్ళాలి. రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక చిన్న బస్ తీసుకున్నాను. 8A అంట. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో అది డైరెక్ట్గా చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి వదిలేస్తుంది ఆపోజిట్ సైడ్లో మనల్ని. చూడి బజార్ దగ్గర పక్కన అవన్నీ చూసుకుంటూ ఇంకా సామాన్లు ఏమైనా కొనుక్కోవాలేమో అని చెప్పి 1-2 గంటలు అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. పక్కనే మక్కా మస్జిద్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి హ్యాపీగా పావురాలు, మక్కా మస్జిద్ సీనరీస్ అవన్నీ చూసి ఫొటోస్ తీయించుకొని చాలా హ్యాపీగా అయితే గడపడం జరిగింది. జనరల్గా మనం ఓల్డ్ సిటీ రావడమే చాలా తక్కువ. ఇఫ్ వస్తే కనుక మొత్తం అంతా కవర్ చేయాలి, కవర్ చేయకుండా అయితే ఉండలేము. సో అదే పనిగా అని చెప్పేసి ఇంకా ఎలాగో ఓల్డ్ సిటీ వచ్చాం కదా, సో అలా వెళ్ళి మనము ఇంకా ఏం చూడలేదో అవన్నీ కూడా కవర్ చేసేద్దాము అని చెప్పైతే నేను థింకింగ్లో ఉన్నాను. నేనైతే వెళ్ళాను, సెక్రటేరియట్ అది చూశాను. ఇంకా హ్యాపీగా అన్నీ చూసి క్లిక్ చేసుకొని ఫొటోస్ దిగి అండ్ ఇంకా తర్వాత హుసేన్ సాగర్ కూడా చూసాము. సో బోట్ రైడ్ అయితే పర్ పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. సో అన్నీ కవర్ చేసుకొని సో 1 డేలోనే హైదరాబాద్ మొత్తం కవర్ చేసి చాలా హ్యాపీగా మళ్ళీ రిటర్న్ అయితే నేను కాకినాడకి స్టార్ట్ అయిపోయాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ తప్పకుండా చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోస్తో. బాయ్.